ఈ కింది వాక్యాల్లో వాస్తవమైన ఏంటి అంటున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఫిబ్రవరి 19, 2025 బాధ్యత స్వీకరించారు. ఇది కరెక్టే ఉందమ్మా. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం 2023 ప్రకారం ఎంపికైన తొలి CEO జ్ఞానేష్ కుమార్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకంటే గతంలో ఉన్న చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ సంబంధించి 2023లో ఈ చట్టం వచ్చిన తర్వాత ఎంపికైన తొలి CEO జ్ఞానేష్ కుమార్. అదేవిధంగా రాజీవ్ కుమార్ అంటే ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడంటే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 10లో కొనసాగితే మరి ఫిబ్రవరి 19వ తారీఖున చూడండి, ఫిబ్రవరి 19 సెలెక్ట్ కావడం జరిగింది జ్ఞానేష్ కుమార్. మరి జ్ఞానేష్ కుమార్ గతంలో ఏం పనిచేశాడంటే ఎలక్షన్ సభ్యుడిగా పనిచేశాడు. ఇప్పుడు దానికి ప్రధాన కమిషనర్ ఉంటే అది గతంలో ఏముంటారంటే ఎలక్షన్ సభ్యుడిగా పనిచేశాడని గుర్తించండి. మరి ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1, 2, 3 కరెక్ట్ అవుతుంది. మరి రెగ్యులర్గా వార్తలకు వస్తుంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూఢిల్లీలో ఉందని గుర్తించండి. దీని ప్రధాన కేంద్రం నిర్వాచన్ సదన్. నిర్వాచన్ సదన్ అనేది బిల్డింగ్ నేమ్ అమ్మ. ఈ నిర్వాచన్ సదన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సిఈసి యొక్క బిల్డింగ్ నేమ్, కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలోని నిర్వాచన్ బిల్డింగ్లో దీని కేంద్ర కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.